వెజిటేబుల్ రైస్ అండి. వెజిటేబుల్ రైస్ కావాల్సిన పదార్థాలు: బియ్యము 1/2 kg బాగా శుభ్రంగా కడిగి ఒక 15 నిమిషాలు అట్లా నానబెట్టుకోవాలి. కావాల్సిన పదార్థము: వెజిటేబుల్ బిర్యానీకి ఉర్లగడ్డ ఒక 2, ఒక 100 గ్రాము బీన్స్, పచ్చ బఠానీ, ఇది వచ్చి తెల్ల బఠానీ అండి, పచ్చ బఠానీ లేదు, తెల్ల బఠానీ వచ్చి నానబెట్టుకొని ఉడికిపెట్టుకోవాలి. 2 ఎర్రగడ్డలు పెద్దవి, ఒక 4 పచ్చిమిరపకాయలు, టమాటా పండు ఒక 3, చెక్క లవంగాలు, ఒక యాలకుల ఒకటి, కొత్తిమీర, పుదీనా. కుక్కర్ పెట్టుకొని నూనె కొద్దిగా పోసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ కాబట్టి కొద్ది నూనె పోయాలండి. అలానే నెయ్యి కొద్దిగా. ఇప్పుడు పట్టా లవంగం, కొంచెం బ్రౌన్గా వచ్చేంత వరకు కలపాలండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్లు వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్. ఇప్పుడు టమాటా పండు, ఇప్పుడు ఈ బఠానీలు, బీన్స్, ఉర్లగడ్డ, కొత్తిమీర, పుదీనా ఒకేసారి వేసి బాగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలండి. పచ్చవాసన పోయేంత వరకు కలపాలి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా కారం వేసి ఒక 2 నిమిషాలు. కొద్దిగా గరం మసాలా అండి, ఇది ఇంట్లో చేసింది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు బియ్యాన్ని ఈ గిన్నెతో కొలత వేసి ఒక గిన్నె బియ్యంతో 2 నీళ్ళు పోయాలండి. ఇట్లా ఒక 2 బియ్యము నీళ్ళు పోస్తే బాగా ఉడుకుతుంది.
ఒకసారి ఉప్పు ఉందా లేదా అనేసి చూసి వేసుకోవాలి. ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు, లేకంటే అట్లే వదిలేసి. ఉప్పు తక్కువగా ఉంది. ఇప్పుడు బియ్యం కూడా దీంట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్ అయినాక ఎత్తేసేయాలండి. అంతే అండి, ఉడికిపోయింది. చూడండి, కుక్కర్లో 2 విజిల్ కండి. ఇప్పుడు బాగా ఉడికిపోతుంది. చూడండి చూడండి బాగా ఉడికిపోయింది. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుంది. చాలా